వాళ్ళు వైసీపీ గూండాలే. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వీడియోలు ఫోటోల ఆధారంగా గుర్తిస్తున్న జనం అంటూ కూడా అతనికి హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో శ్రీకృష్ణ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పేరు రాప్తాడ్లో జగన్మోహన్ రెడ్డి ముగింపు సభ సిద్ధం ముగింపు సభలో భాగంగా ఆయన మీద కొంతమంది వైసీపీ నేతలు దాడి చేయడం జరిగింది. సో దాన్ని మొత్తం జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఎక్కడికక్కడ వాడిని ఖండించే ప్రయత్నం చేయడం కానీ ర్యాలీలు తీయడం కానీ జరిగింది చాలా చోట్ల. సో ప్రజా సంఘాలు వాళ్ళంతా కూడా చాలా చోట్ల ఆందోళన చేసే ప్రయత్నం చేశారు వైసీపీకి వ్యతిరేకంగా. సో వాళ్ళు ఎవరెవరు అనే అంశాన్ని కూడా అక్కడ ఆయన మీద దాడి చేసిన నిందితులు ఎవరు అనే అంశాన్ని కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఫోటోల ఆధారంగా కూడా జనం గుర్తించారు అంటూ కూడా హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే అతని హాస్పిటల్లో హైదరాబాద్ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి తరలించారు. అతనికి అక్కడ చికిత్స జరుగుతోంది. ఆ ఫోటోను కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. మెరుగైన వైద్యం కోసం శ్రీకృష్ణను హైదరాబాద్కు తరలింపు దాడి చేసింది మంత్రి ఉషశ్రీ చరణ్ తోపుదుర్తి అనుచరులే అంటూ కూడా ప్రధానంగా చూస్తున్నాం. సో తోపుదుర్తి అనుచరులు తోపుదుర్తి ప్రకాష్ రాప్తాడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అదేవిధంగా ఉషశ్రీ చరణ్ అక్కడ స్థానిక మంత్రిగా కూడా ఉన్నారు. వాళ్ళ అనుచరులే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేశారు అనే అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. మద్యం బియ్యం అక్రమ రవాణా కేసులో వాళ్ళు నిందితులుగా కూడా ఉన్నారు. సో ఎవరిని అదుపులోకి తీసుకొని రాప్తాడు పోలీసులు. ఒకవైపు జిల్లా ఎస్పీ ఏమో ఆల్రెడీ అందరినీ గుర్తించాము అదుపులోకి తీసుకుంటాం అంటూ మాట్లాడుతున్నారు. బట్ ఎవరిని కూడా వైసీపీ నేతలు ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదంటూ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక సిగ్గు అనే లింక్డ్ స్టోరీని కూడా అక్కడ ఇచ్చింది అదే టైటిల్తో. జర్నలిస్టులపై దాడులకైనా సిద్ధం, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి దుర్మార్గం, రాష్ట్రమంతా రగిలిన జర్నలిస్టులు, ధర్నాలు రాస్తారోకోలతో నిరసనల వెల్లువ, ఈ నిరసనల్లో పాల్గొన్న టీడీపీ జనసేన అండ్ లెఫ్ట్ ప్రజాప్రతినిధులు అంటూ కూడా ప్రధానంగా ఈ వార్తని వాళ్ళకి సంబంధించిన వార్తనే వైసీపీ రిపోర్టర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మీద దాడులు జరుగుతున్న తీరును నిరసిస్తూ ఆంధ్రజ్యోతి బ్యాన్ ఐటమ్గా మెయిన్ పేజీలోనే ఒక హాఫ్ పేజీకి ఈ ఐటమ్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసింది. దాంట్లో ఉన్న సీరియస్నెస్ దృష్ట్యా. మరో